బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇందాక తమ్ముడు చాలా చక్కగా చదివాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటే కనిపించేది ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు మిషనరీ పరిచర్య, చాలా గొప్ప సేవ. ఒకనాడు హింసకుడుగా, ఒకనాడు దూషకుడుగా, ఒకనాడు హానికుడుగా క్రైస్తవులను చాలా ఇబ్బంది పెట్టిన వాడుగా ఉన్న వ్యక్తి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సంఘానికి మేలుకరంగా ఉన్నాడు, సమాజానికి మేలుకరంగా ఉన్నాడు. అలాగే ప్రతి కుటుంబానికి మేలుకరంగా, క్రైస్తవ సమాజానికి దీవెనకరంగా, యావత్ ప్రపంచానికి మరి దీవెనకరంగా ఉంచాడు దేవాదేవుడు. ఎవరిని అంటే అపోస్తలైన పౌలు గారిని. అయితే పౌలు గారు, అలాగే శీలా గారు, అలాగే నా ప్రియదేవుని ఇంకా కొంతమంది అపోస్తులు సేవకులు కొంతమంది కలిసి ప్రార్థనకి వెళుతున్నారంట. చూడండి, అక్కడ మనం చూస్తూ ఉంటే 16 వచనం మనం చూస్తూ ఉంటే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. మేము అంటే ఒక వ్యక్తి, ఇద్దరా చెప్పాలి. నేను అంటే ఒకళ్ళు, మేము అంటే అనేకులు ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారితో పాటు అనేకులు కలిసి దేవుని వాక్యాన్ని చెప్పటానికి వెళుతూ ఉన్నారు.